బాహుబలి కంక్లూజన్లో ఆయుధ వ్యాపారి అస్సలాం ఖాన్ రోల్ ఏంటి? దేవసేన భల్లాల్ దేవ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? బాహుబలి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో విజయేంద్ర ప్రసాద్ గారు సూచించిన గ్రే క్యారెక్టర్స్ ఏంటి? ట్రైలర్ నుంచి మేకింగ్ వీడియోస్ నుంచి గెస్ట్ చేయగలిగిన స్టోరీ ఏంటి? తప్పని తేలింది, తల తెగింది. నువ్వు నా పక్కనున్న తోడుకు నన్ను చంపే మగాది ఇంకా పుట్టలేదు మామా. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ బాహుబలి కంక్లూజన్లో ఎప్పుడు వస్తాయి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో. బాహుబలి కంక్లూజన్లో దేవసేన భల్లాల్ దేవుడి మధ్య స్వాట్ ఫైట్ ఉంటుంది. అది ఎప్పుడో అనేది చెప్పలేము, కానీ దాని ప్రాక్టీస్ మీరు మేకింగ్ వీడియోస్లో చూడొచ్చు. ట్రైలర్లో శివగామి దేవి సూచించిన అంతర్యుద్ధం భల్లాల్ దేవుడి రాజైన తర్వాత మొదలవుతుంది. భల్లాల్ దేవుడు మహేశ్వరికి మహారాజు ఎలా అయ్యాడు, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. భల్లాల్ దేవుడు రాజైన తర్వాత తను తిరస్కరించిన దేవసేన శిరశ్ఛేదం చేయమని మహిష్మతి సేనకు ఆజ్ఞాపిస్తాడు. కళ్ళ ముందు జరిగే అన్యాయం చూడలేని అమరేంద్ర బాహుబలి మహిష్మతి సేన మీద కత్తి దూస్తాడు. ఇదే అంతర్యుద్ధానికి మూల కారణం. అమరేంద్ర బాహుబలి మరణం, మహేంద్ర బాహుబలి జననం సినిమాలో ఒకేసారి జరుగుతాయి. కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచిన తర్వాత బాహుబలిని మోసుకుని మహిష్మతికి తిరిగి వస్తాడు. ఇవన్నీ చూసిన శివగామిదేవి పశ్చాత్తాపంతో కృంగిపోతుంది. అప్పుడే పుట్టిన అమరేంద్ర బాహుబలి వారసుడికి మహేంద్ర బాహుబలి అని పేరునిచ్చి మహిష్మతి సింహాసనానికి వారసుడిగా డిక్లేర్ చేస్తుంది శివగామిదేవి. తండ్రిని చంపిన రక్తం తడియారక ముందే కట్టప్ప మహేంద్ర బాహుబలి పాదాన్ని శిరస్సు మీద పెట్టుకుంటాడు. ఇవన్నీ విన్న భల్లాల్ దేవుడు ఓర్వలేక శివగామిదేవిని మహేంద్ర బాహుబలిని చంపేయమని భటులకు ఆర్డర్ ఇస్తాడు. అడ్డం వచ్చిన దేవసేనను దండించి బంధించగా బిడ్డ ప్రాణాలు కాపాడమని దేవసేన శివగామిదేవికి విజ్ఞప్తి చేస్తుంది. మహేంద్ర బాహుబలి మరియు భల్లాల దేవుడి ఆఖరి పోరాటంలో బాహుబలితో పాటు శివుణ్ణి కనిపించిన ట్రైబల్ గ్యాంగ్ అంబులు గ్రామస్తులు, రహస్య స్థావరంలో దాగి ఉన్న కుంతలరాజ రహస్య సేన మహేంద్ర బాహుబలి పక్షాన పోరాడతాయి. ఇదిలా ఉండగా కరికాల కట్టప్ప నదార్ ఉన్న భల్లాల్ దేవుడి సేనను ఎదిరించడానికి మహేంద్ర బాహుబలి బలగం సరిపోదని తెలిసిన కట్టప్ప తన ప్రాణమిత్రుడైన అస్సలాం ఖాన్ను కట్టప్పకు ప్రతిపక్షంలో పోరాడమని విజ్ఞప్తి చేస్తాడు. మిత్రుడి మాట కాదనలేక, ఇచ్చిన మాట తప్పలేక ఆయుధ వ్యాపారి అస్సలాం ఖాన్ తన ప్రాణమిత్రుడైన కట్టప్పకి ఎదురుగా బాహుబలి ఆఖరి పోరాటంలో పోరాడతాడు. ఈ యుద్ధంలో అస్సలాం ఖాన్ తన ప్రాణమిత్రుడైన కట్టప్పను చంపివేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతేకాదు, ఆయుధ వ్యాపారి అస్సలాం ఖాన్ను మహేంద్ర బాహుబలి సేనకు ఆయుధాలు సరఫరా చేయవలసిగా విజ్ఞప్తి చేస్తాడు కట్టప్ప. అమరేంద్ర బాహుబలి నుంచి వారసత్వంగా వచ్చిన ఖడ్గాన్ని ఒక చేత ధరించి తల్లిని బంధించిన సంఖ్యలతో పిడికలు బిగించి బాహుబలి భల్లాల్ దేవుడిని మట్టి కనిపిస్తాడు. అంతేకాదు, భల్లాలుడి 100 అడుగుల బంగారు విగ్రహాన్ని ధ్వంసం చేసి బంగారాన్ని ప్రజలకు పంచివేస్తాడు. ఇక ఫైనల్గా మహేంద్ర బాహుబలి అను నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోనని వీరమాత దేవసేన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.